Hi friends, this is Rajesh. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చెప్పుకోవాల్సిన పాయింట్స్ బాగానే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మా కంటెస్టెంట్స్ యొక్క కొంచెం బిహేవియర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు అనుకున్నాయి, అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎవ్రీడే చేంజ్. ఓకే, నిన్న మనం ఒక మనిషిని బాగా చేశాడు అనుకుంటే ఈరోజు ఆ మనిషి ఫ్లిప్ అవ్వచ్చు. సో అక్కడ ఉన్న టైంకి, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్కి ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు కదా. సో అట్లా ఎవ్రీడే విల్ చేంజ్. ఇప్పుడు మనం ఈరోజు నబిల్ అనుకున్న వాళ్ళు రేపు నబిల్ సరిగా పర్ఫామ్ చేయకపోవచ్చు. కాన్స్టెంట్గా ఎవరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు న్యూట్రల్గా ఆడి, న్యూట్రల్గా పాజిటివ్గా మనుషులని సంపాదించుకోగలుగుతారో వాడు విన్నర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సో అట్లా ఉంటుంది బిగ్ బాస్లో గేమ్. సో మొత్తానికి ఈరోజు ఏంటంటే నిన్న మామూలుగా టాస్క్ పెట్టాడు. దాంట్లో నిఖిల్ టీం గెలవడము, వాళ్ళు ఇద్దరు వైల్డ్ కార్డ్స్ని ఆపడము. సో అక్కడ నుంచి నిఖిల్ టీం గెలవడం వల్ల సో వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఇచ్చాడు అనమాట. దానికి ఏంటి, ఎవరిని ఒకరిని చీఫ్గా నామినేట్ చేయమంటే యశ్వికి నా పృథ్వీకి కొంచెం క్లాష్ అయింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో పోటీ చేయాలి కాబట్టి, పోటీ ఇచ్చింది కాబట్టి, తన పాయింట్స్ తను పెట్టాలి కాబట్టి, మరి నువ్వు ఫుడ్ విషయంలో నువ్వు గ్రాసరీస్ అవన్నీ తొందరగా తీయగలుగుతావా అది అని చిన్న పాయింట్ పెట్టాలి కదా. పెట్టకుండా ఉంటే మరి నన్ను సపోర్ట్ ఏది మాడగలేదు అని అంటారు కాబట్టి ఒక పాయింట్ పెట్టింది. బట్ పృథ్వీ అక్కడ ట్రిగ్గర్ అయిపోయి తన నెగిటివ్ పాయింట్స్ అన్ని పెట్టడము. కానీ నాకు ఎక్కడో అనిపిస్తుంది యష్మికి పృథ్వీకి ఫస్ట్ నుంచి ఎక్కడో కనెక్షన్ ఉంది. తనకి కొంచెం యష్మికి పృథ్వీ మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మంచి ఒక గుడ్ థింగ్ ఉంది. సోనియా వాళ్ళిద్దరిని పట్టేసుకొని ఆడడము. ఓకే, బిగ్ బాస్ గేమ్లో వీళ్ళందరూ అసలు యాక్చువల్ ఫ్రెండ్స్ వచ్చి నిఖిల్, పృథ్వీ, మన యష్మి కానీ ప్రేరణ, వీళ్ళంతా మా టీవీ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఒక గ్రూప్గా ఆడాలి. ఫస్ట్లో అట్లనే గ్రూప్గా ఆడేవాళ్ళు యాక్చువల్గా నిఖిల్ను, యష్మికి, పృథ్వీ. బట్ ఎక్కడైతే మన సోనియా మధ్యలోకి వచ్చి ఏంటి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మనం బ్రేక్ చేయాలని బ్రేక్ చేయడము, స్ట్రాంగ్ కంటెస్టెంట్ సైడ్ సోనియా డైవర్ట్ అవ్వడము, వాళ్ళిద్దరిని పట్టి మనము అందరితో గేమ్ ఆడియాలి, వీళ్ళని కలవనీకుండా చేయాలి, లేదంటే వాళ్ళు అమ్మాయిలు స్ట్రాంగ్ అయిపోతారేమో అని ఒక గేమ్ పెట్టుకొని ఆమె ఎటో తీసుకెళ్ళిపోయింది. అదంతా నెగిటివ్ అయిపోయింది. సో ఆమె తిరుగుతున్నప్పుడల్లా యష్మికి అదే కోపం ఉండేది. వీళ్ళు మా టీవీ నుంచి వచ్చిన వాళ్ళు ఈమెతో ప్యాచ్ అయిపోయి గేమ్ వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు ఎందుకు అని పగబెట్టుకొని ఉన్నట్టు పగ కాదు కానీ ఎక్కడో నీ ఉండాల్సిన ప్లేస్లో సోనియా ఉన్నదని యష్మి యొక్క ఆలోచన ఫస్ట్ నుంచి. సోనియా ఎప్పుడైతే వీళ్ళని పట్టుకొని తిరుగుతున్నప్పటి నుంచి ఆమెకు ఉంది. సో అదే విషయాన్ని ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా సోనియాని అడగడము, గట్టిగా కడేయడము, ఆమె నెగిటివ్స్ అన్ని బయట పెట్టడము, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో టార్గెట్ అయింది కాబట్టి ఆమె చేసే పనులు కూడా అట్లనే ఉన్నాయి కాబట్టి బయట జనాలకు అవి పోట్రైనాయి కాబట్టి సోనియా వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ ఈరోజు ఇప్పుడు యష్మి పృథ్వీతో అటాచ్మెంట్ చూస్తుంటే పాతవి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అదే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యష్మి పృథ్వీతో అటాచ్మెంట్ చూస్తుంటే ఈరోజు అది బాగా క్లియర్గా కనిపించింది ఎక్కువగా. ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో ఆ ప్లేస్లోకి యష్మి రావడం, వీళ్ళు ముగ్గురు కలిసి తిరగడము, ఎంత ఒక టీం అయినా క్లాన్ అయినా ఆదిత్యవంను పక్కన పెట్టారు, మణికంఠని ఆదిత్యవంను పక్కన పెట్టేశారు, మణికంఠ సీతా టీం. ఓకే, వీళ్ళనుకున్న ఆదిత్యం మీకు కలవట్లేదు, వీళ్ళు ముగ్గురే కలిసి తిరుగుతున్నారు ఒకే క్లాన్ అయినా కూడా. ఒకే క్లాన్ కాబట్టి ఉన్నారు, బట్ అయినా కూడా వీళ్ళ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. సో ఆ ప్లేస్ని మేము భర్తీ చేసినట్టే. సో పృథ్వీతో ఆమెకున్న అటాచ్మెంట్ ఎందుకు అంత స్ట్రాంగ్ అనిపించింది నాకు ఈరోజు అంటే, క్లాన్కి చేశారు, ఆమె పెట్టాలి పాయింట్ పెట్టింది, ఆయన కొంచెం నెగిటివ్గా 2-3 పాయింట్లు పెట్టగానే బాగా ఎయిడ్ చేసింది. సో పృథ్వీ నన్ను అంటాడు ఆ మాట అనేది, వేరే వాళ్ళు ఎంతమంది ఎన్నన్నా ఎప్పుడు అంతగానో ఏడంది, పృథ్వీ ఒక మాట 2 మాటలు అనేసరికి ఏడవడము, మళ్ళీ తర్వాత పృథ్వీ వచ్చి కలిసిపోయి సెటిల్ అవ్వడము. మామూలుగా మణికంఠ ఏదైనా చిన్నదంటేనే వాడిని పగబట్టింది. ఈ పృథ్వీగాడికి అన్ని మాటలన్నా పృథ్వీని మళ్ళీ దగ్గరకు వచ్చి హగ్ చేసుకోగానే కలిసిపోవడము, మళ్ళీ పృథ్వీ మీద పాజిటివ్గా చేయడము,
ఇవన్నీ జరుగుతుంటే వై మణికంఠ ఈజ్ సో అగెన్స్ట్ ఫర్ యష్మి, వై పృథ్వీ ఈజ్ నాట్ లైక్ దట్ అనేది ఒక పాయింట్ సారీ అనేది ఒకటి కంపల్సరీగా వస్తుంది. మణికంఠ అయితే ద్వేషిస్తుంది, ఫ్రెండ్ అయ్యి ఉండి నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అని. మరి పృథ్వీ ఇప్పుడు అంత ఫ్రెండ్ అయినా కూడా నేను నెగిటివ్ పాయింట్స్ చెప్పినప్పుడు అదే స్ట్రెచ్లో కోపం రావాలి కదా, బట్ ఇక్కడ రాలేదు. మరి అదేంటో డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. దట్స్ ఫైన్, అదొక పాయింట్. సో మొత్తానికి నిఖిల్ డిసైడ్ అయిపోయాడు పృథ్వీని చేద్దామని. నేను ఎప్పుడైతే బిగ్ బాస్ అడుగుతాడో పృథ్వీని ఏమి ఇచ్చేస్తాడు. ఓకే, దట్ ఈస్ ఫైన్. అతను ఒక నామినీ. ద అదర్ వన్ ఈజ్ యూ నీడ్ టు డిసైడ్ ఫ్రమ్ ద పప్పీస్ అన్నారు. పప్పీ గేమ్లో నిన్న సగం గేమ్ అయిపోయింది, మిగతా సగం గేమ్ ఈరోజు కంటిన్యూ అయిన తర్వాత నిఖిల్ కూడా పాపం మంచిగానే సో పృథ్వీ ఒక కంటెస్టెంట్ అయ్యాడు, ఆపోజిట్ కంటెస్టెంట్ వీక్ చేస్తే పృథ్వీ క్లాన్కి చీఫ్ అయిపోవచ్చు కదా అనే ఆలోచన మరి నిఖిల్కి వచ్చిందా, వచ్చి కూడా నోను అట్లా ఆడొద్దు అని చెప్పి జెన్యున్గా నబీల్కి సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి నబీల్ ఏమో నిఖిల్ది తేవడం, నిఖిల్ ఏమో నబీల్ది తేవడం పప్పి. సో అటు పక్కన సీత కూడా మన నబీల్కి సపోర్ట్ చేయడము, ఇది జరగడం వల్ల మిగతా వాళ్ళంతా కంటెస్టెంట్స్ ఒక తర్వాత ఒకరు ఊడిపోయారు. లాస్ట్కి నిఖిల్ను నబీల్ గెలవడము. సో నిఖిల్ అంటే ఐ మీన్ ప్రేరణ రావడము, ప్రేరణ నిఖిల్ తీసుకురావడం వల్ల నిఖిల్ డ్రాప్ అవ్వడము. అక్కడ నిఖిల్ను ప్రేరణ ఉంటే ఆదిత్యము సంచాలకుగా ఉండి నిఖిల్ని డ్రాప్ చేసి ప్రేరణకి ఛాన్స్ ఇవ్వడము జరిగింది. దాని తర్వాత ప్రేరణ వర్సెస్ నబీల్ ఇద్దరు మిగిలిపోవడం వల్ల సో అందరూ టీం అంతా కలిసి ఎవరు రియల్ వర్తి అని డిసైడ్ చేయండి అని అన్నప్పుడు పోటీకి అక్కడ కూడా మరి వాళ్ళకి ఐడియా ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు పృథ్వీతో పోటీ చేస్తారు కదా, మరి వాళ్ళ ఒక మైండ్లో అప్పటికి కూడా మా నిఖిల్ దానికి ఈయనే చీఫు, క్లాన్ చీఫు. ఇప్పుడు నబీల్ వర్సెస్ ప్రేరణ దాంట్లో వాళ్ళ చీఫ్ని మనం డిసైడ్ చేస్తున్నాం మన మైండ్లోనే ఉన్నారు అనుకుంటున్నా నేను, నాకు అర్థమైన ప్రకారం. ఎందుకు అంటే యష్మి నబీల్ పేరు చెప్పింది, సీతా నబీల్ పేరు చెప్పింది, ఎక్కువ ఓటు నబీల్కి వచ్చినాయి కాబట్టి నబీల్ ఈజ్ ద క్లాన్ చీఫ్కి నామినీ అయ్యాడు కాబట్టి మన పృథ్వీకును నబీల్కి గేమ్ పెడతాము, వచ్చిన దాంట్లో మెగా చీఫ్ అని చెప్పిన తర్వాత మేబీ అప్పుడు రియలైజ్ అయ్యారేమో అని అనుకుంటున్నాను నేను. లేదంటే ఇంతగానో పృథ్వీ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు యష్మికి కానీ నిఖిల్కి కానీ వీళ్ళందరికీ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి వీక్ కంటెస్టెంట్ని ప్రేరణని తీసుకురావడము, ప్రేరణకు ఓట్లు పడి ప్రేరణని తీసుకురావడము, నిఖిల్ నబీల్కి సపోర్ట్ చేయకుండా ఉండడం జరిగేది. మరి నిఖిల్ నబీల్కి సపోర్ట్ చేసుకుంటూ తీసుకొచ్చాడు, నబీల్ని అక్కడ దాకా తీసుకురావడానికి కారణమే నిఖిల్. మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రేరణ వర్సెస్ నబీల్ ఉన్నప్పుడు కూడా అందరు టీం అంతా కలిసి నబీల్కి ఓట్ వేయడం, నబీల్కి పృథ్వీకి గేమ్ పడ్డప్పుడు అప్పుడు సపరేట్ మొత్తం కంప్లీట్గా పృథ్వీకి సపోర్ట్ ఇచ్చినట్టే అయింది అక్కడ. ఎందుకంటే క్లియర్లీ తెలుస్తూనే ఉంది అక్కడ ఐఎమ్ మెగా చీఫ్ అనేది టాస్క్ పెట్టినప్పుడు యష్మి కానీ నిఖిల్ కానీ మళ్ళీ ప్రేరణకు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళంతా కన్నడ బ్యాచ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ దాని నుంచి కూడా తెచ్చుకోవాలని ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి సీతకి అయితే మన తెలుగు అతను కదా అని చెప్పి నబీల్కి సపోర్ట్ చేయడం, సీత విష్ణు అనవసరంగా డైవర్ట్ అయ్యి తనను వాళ్ళకి సపోర్ట్ చేసింది కానీ పృథ్వీ ఉండడం వల్ల అసలు విష్ణు కూడా నబీల్కి సపోర్ట్ చేయాలి. బట్ అక్కడ మరి నాకు అర్థం కాలే గేమ్ ఏంటో. మిగతా మన వాళ్ళందరూ తనకే సపోర్ట్ చేశారు, ఇద్దరు ఆదిత్య ప్రేరణకు సపోర్ట్ చేశాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన న్యూట్రల్గా ఉన్నాడు. బట్ సీత బాగా సపోర్ట్ చేసింది, సీతని మంచిగా నబీల్కి గైడ్ చేసి అన్ని టైంకి ఎటు సైడ్ ఏంది అనేది గైడ్ చేసుకుంటూ వెళ్ళింది. అక్కడ ఐఎమ్ మెగా చీఫ్ అనేది కూడా ప్రాపర్గా పెట్టాలరా, ఐఎమ్ మధ్యలో స్పేస్ ఉండాలి అన్నీ క్లియర్గా చెప్పడము. నబీల్కి చాలా ఫెచ్చింగ్ అయింది చెప్పాలంటే. సో నబీలు గెలవడానికి కారణం ఒక వంతు ఆయన ఎఫర్ట్స్ అని పెట్టిన, సీత కూడా ఒక వంతుకు కారణం. పృథ్వీ అంత టఫ్గా ఫస్ట్లో అంత ఫాస్ట్గా చేసిన
అనవసరంగా నిఖిల్ ఆయనకి లేదురా గ్యాప్ ఉండదు, అయామ్ మధ్యలో గ్యాప్ ఉండదు అని చెప్పడము. ఆయన ఏదో తప్పేం చెప్దాము, పృథ్వీని ఓడిద్దామని కాదు, కానీ ఆయన కూడా అంతగానో ఆలోచించలేదు. నిఖిల్ కానీ యష్మి కానీ అంతగానో, యష్మి గురించి అయితే ఆమెకి స్పెల్లింగ్సే రావు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఇది చెప్తుందని అయితే నేను అనుకోను. అట్లీస్ట్ నిఖిల్ అన్న తర్వాత రియలైజ్ అయ్యాడు, కానీ ఫస్ట్ రియలైజ్ కాలేదు. సీత అవన్నీ వింటున్నా కూడా మనం నోరు తెరిచి చెప్పొద్దు, అదే ఫెచ్ అయింది నబిల్కి అని చాలా స్మార్ట్ గేమ్ ఆడింది అక్కడ సీతదైతే ఈరోజు మంచి అప్రిషియేట్ చేయాలి నబిల్ విషయంలో. సో ప్రేరణ కూడా రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హర్, బికాజ్ సంచాలక్గా తనకి 100కి 100 పాయింట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అంత గేమ్ జరుగుతున్నా కూడా అందరూ ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నా, ఎక్కడైతే ఐఆమ్ మెగా చీఫ్ పెట్టాల్సిన దగ్గర యూ షుడ్ నాట్ గైడ్ హియర్ అని, ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ కదా. అక్కడ గైడ్ చేస్తే ఇంకేముంది అని చెప్పడము, ఎవరిని చెప్పనీయకపోవడము. పృథ్వీ అయామ్ మధ్యలో గ్యాప్ పెట్టకుండా అయామని కంప్లీట్ చేయడము, మధ్యలో కొన్ని లెటర్స్ ఎగరగొట్టడము. అప్పటికి ప్రేరణ చెప్తూనే ఉంది అన్ని బ్లాక్స్ యూజ్ చేయాలని, విచ్ ఇస్ ఫెయిర్లీ కరెక్ట్. బట్ పృథ్వీ పెట్టేయడము, నిఖిల్ మళ్ళీ అక్కడ రాంగ్ చేశాడు. వెళ్ళి బెల్లు కొట్టే కరెక్ట్ ఉన్నారా అని బెల్లు కొట్టేయడము, ఆయన వెళ్ళి ఫాస్ట్గా బెల్లు కొట్టేయడము. తర్వాత మళ్ళీ మధ్యలో ఏదో తప్పు ఉందని చెప్పి మళ్ళీ చేంజ్ చేయడము, మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి బెల్లు కొట్టాడు. అప్పటికే అది రాంగ్ అయిపోయింది. నబిల్ లేట్గా స్టార్ట్ చేసినా కరెక్ట్గా పెట్టాడు కాబట్టి నబిల్ ఈజ్ ద విన్నర్ అని ప్రేరణ డెసిషన్ తీసుకుంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫెయిర్ డెసిషన్. సో ఆబ్వియస్గా అక్కడ పృథ్వీ తప్పే ఉంది. అక్కడ నబిల్ లేట్గా చేసినా కరెక్ట్గా చేశాడు. బట్ అక్కడ పృథ్వీ ఒక్కడే కాదు, పృథ్వీ ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఆడాడు, కానీ ద గైడింగ్ ఈజ్ ప్రాబ్లమ్. సో నిఖిల్ కానీ యష్మి కానీ రాంగ్గా గైడ్ చేశారు ఆబ్వియస్గా అక్కడ. సో కావాలని కాదు, వాళ్ళకి తెలియడం పోవడం వల్ల ఈయన గేమ్ పోగొట్టుకున్నాడు, లేదంటే ఆయన మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ అది. తర్వాత ఇక్కడ అసలు పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే యష్మి చాలా హర్ట్ అయిపోయింది పృథ్వీ గెలవలేకపోయాడని. మరి ఎప్పుడు అంత హర్ట్ కానిది యష్మి ఎవరి విషయంలో, పృథ్వీ విషయంలో అంత హర్ట్ అవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈవెన్ నిఖిల్ విషయంలో కూడా ఆమె అంత హర్ట్ కాలేదు. మరి పృథ్వీ గురించి ఫస్ట్ నుంచి ఈమెకి అటాచ్మెంట్ ఉందా, సోనియా వీళ్ళతో పట్టుకొని తిరుగుతుందని చెప్పి కచ్చి కొద్దీ సోనియా మీద టార్గెట్ అయిందా అనేది ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే డాట్స్ అవన్నీ అర్థమవుతున్నాయి. బట్ ఈరోజు మళ్ళీ తను ప్రేరణ అలా చేయకుండా కాదు, అంత కష్టపడి ఆడాడు కదా, ఆ కష్టపడినంత కానీ ఇవ్వాలంటే నబిల్ కష్టపడలేదు, నబిల్ కూడా కష్టపడాడు. సో నబిల్కి సపోర్ట్ ఇచ్చారు, పృథ్వీకి సపోర్ట్ ఇచ్చారు, ఎవరు సపోర్టర్స్ వాళ్ళు తీసుకున్నారు. నువ్వు చెప్పాల్సిందిగా సంచాలక్గా అంటే ఎలా చెప్తారు? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే, రైట్? సో నేను అక్కడ వరకు గైడ్ చేయగలుగుతాం, కానీ అక్కడ మీరు అప్పటికి నేను అంటేనే ఉన్నాను కరెక్ట్ చేసుకోండి అని. అప్పటికి వెళ్ళి బెల్లు కొట్టేశాడు. మీరే బెల్లు కొట్టమన్నారా, బెల్లు కొట్టేశాడు. ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సింది, టైం ఉండేది అని చెప్పినా కూడా యష్మి అగ్రీ కాలేదు, ప్రేరణ మీద కోపంగానే ఉంది. బట్ యష్మి ఈజ్ టోటలీ రాంగ్ ఇన్ దట్. మరి పృథ్వీ కోసం అంతగానం ఏడవడం, అంతగానం ఇది అయిపోవడము, ప్రేరణ అంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ప్రేరణని ఎన్నిసార్లు సేవ్ చేసిన ప్రేరణ మీదకే యష్మి అంతగానో కోపం తెచ్చుకోవడము పృథ్వీ కోసము అంటే ఈరోజు నాకు ఎందుకో డౌట్ అనిపించింది. సో పృథ్వీ మీద నిజంగానే పృథ్వీ అంటే యష్మికి క్రష్ ఉందా లేదంటే ఏంటిది అనేది మనకు తెలియదు. ఎందుకంటే అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా సోనియా ఒకసారి అడుగుతుంది, నీకేంట్రా నీకు యష్మికి మధ్యలో ఏంటి బాగా అటాచ్మెంట్, నువ్వేదో అన్నావని చెప్పి అదే తెప్పించుకుంటా అలాంటి డ్రెస్లు వేసుకుంటా అన్నదట, ఏంటి నిజమా చేయాలి అది అని అంటే, లేదురా మీద ఎట్లుంటా ఆమెతో అట్లే ఉంటా అని. పృథ్వీకి లేదము ఆ మైండ్ సెట్ మా మీద, బట్ ఆమెకి ఉన్నట్టుంది. బట్ ఎందుకు అంటే ఈరోజు దాన్ని బట్టి ఆమె పృథ్వీ పట్ల యష్మికి ఉన్న గొడవ అప్పుడు తను ఏడవడం కానీ, తర్వాత ఓడిపోయాడని అంతగానో బాధపడడం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. బిగ్ బాస్కి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, ఇక బిగ్ బాస్ ఫోకస్ చేసేస్తాడు వాళ్ళ మీద, ఏమేం చేస్తారు చూద్దాం, ఎలా బిహేవ్ చేస్తారు పృథ్వీ విషయంలో అని. బట్ ముందు చూడాలి మరి ఎట్లా నడుస్తుంది, మరి యష్మిది పృథ్వీది ఏంటి అసలు అనేది అర్థమైంది క్లియర్గా. సో సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక కొత్త కాన్సెప్ట్ బయటకు వచ్చింది మరి. సో ముందు అయితే కానీ తెలియదు, మరి రియలైజ్ అయ్యి కొంచెం డౌన్ అవుతుందా లేదంటే అదే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. సో మొత్తానికి నబీల్ మెగా చీఫ్ అయ్యాడు. సో లాస్ట్కి ఈరోజు పెద్ద ఎలిమినేషన్తో పాటు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయడం. సో ఆబ్వియస్గా వీళ్ళు ముగ్గురు లిస్ట్లో ఉన్నారు కాబట్టి జనాల లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా
ఆదిత్య ఓమే వెళ్ళిపోతాడు అన్నాడు. సో బిగ్ బాస్ కూడా ఇక ఆదిత్య ఓం ఇస్ ఇన్ ద లిస్ట్. అండ్ జనాలు కూడా తక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి ఆదిత్య ఎలిమినేటెడ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక అందరూ కొంచెం ఫీల్ అయ్యారు. ఎంతైనా కొంచెం ఆదిత్యంతో బాగానే ఉండేవాళ్ళు, కాకపోతే స్టాండ్ తీసుకోలేదు ఆదిత్యం, అదొకటి డిసడ్వాంటేజే. బట్ దట్స్ హౌ ఇట్ గోస్. సో ఐ థింక్ దిస్ వీకెండ్ నైనికా విల్ లీవ్ ద బిగ్ బాస్ ఆల్సో ఐ థింక్. సో కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తే ఇక గేమ్ మొత్తం కొత్తగా స్టార్ట్ అయిద్దాము, చూడాలి ఎట్లుంటుందో. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ కమెంట్.